రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై గ్రామ సభలో చర్చించడం జరిగింది. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభలను విజయవంతం చేశారు. సంక్షేమ పథకాలకు అర్హత ఉండి రాని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరలా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ రోజు మూడుచింతలపల్లి మండలంలోని నాగిశెట్టిపల్లి, పోతారం, నారాయణపూర్, కేశవపూర్ మరియు షామీర్పేట మండలంలోని యాడారం, తుర్కపల్లి, మురహరిపల్లి గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. పొలిటికల్ మీడియా సోదరులకు నమస్కారం మరియు అదే ఓనర్లకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 సబ్జెక్టులు. ఒకటి ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీలో పనిచేసే వాళ్ళకి పెన్షన్ 12,000 రూపాయలు, ముఖ్యంగా రేషన్ కార్డులు, అదేవిధంగా రైతు బంధు. వీటిపై చర్చ జరిగింది. మా గ్రామంలో అధికారులు వచ్చిండ్రు, గ్రామస్తులు దాదాపు ఒక 1000 మంది వచ్చిండ్రు. పాత అప్లికేషన్లు ఎవరైతే చేసినామో వాళ్ళందరికీ కూడా చదవడం జరిగింది. ఇండ్లు లేని నిరుపేదలు అంటే ఫ్లాట్ ఉండి వాళ్ళు కట్టుకునే స్తోమత లేదనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అందరూ 77 మంది వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ఇండ్లు వచ్చే ప్రయత్నం చేస్తాం. రేషన్ కార్డులు ఉన్నాయి, ఆల్రెడీ కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి తీసేసి కుటుంబ పెద్దకు రేషన్ కార్డు ఉంది, అవి తీసి మార్పులు చేస్తే తుర్కపల్లిలో ఒక 300 మంది అంటే 300 రేషన్ కార్డులకు ఇస్తే అది కూడా రేషన్ కార్డు ఫుల్ఫిల్గా అందరికి వస్తాయి. ఇండ్లు మాత్రం ఈ సంవత్సరం 30 నుంచి 40 మందికో 50 మందికో వస్తే అంతకన్నా ఎక్కువ ఇండ్లు రావు. మిగతా రైతు బంధు అందరికి వస్తుంది. ఇది మా పార్టీ తరఫున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున ప్రజలకు ఈ 26 జనవరి తర్వాత అందరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన అన్నీ కూడా మంజూరు అవుతాయని మీ టీవీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. గ్రామసభ తుర్కపల్లిలో జరిగింది. దీంట్లో సంబంధించిన అధికారులు అందరూ వచ్చారు. రేషన్ కార్డుల కోసం కానివ్వండి, రైతు భరోసా కోసం కానివ్వండి, మళ్ళీ ఇంకోటి డబుల్ బెడ్రూమ్ల కోసం కార్యక్రమం, రేషన్ కార్డుల కార్యక్రమం. ఇందులో వచ్చిన దాంట్లో గ్రామసభ జరిగింది. ఒక్క అధికారికి కూడా ఎంతమంది అప్లికేషన్లు తీసుకున్నారు, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎవరెవరికి ఏమి ఇస్తాం, ఇచ్చిన అర్హులు ఉన్న వాళ్ళకు కూడా ఏ టైంలో ఇస్తాం అనే దానికి కూడా ఎటువంటి స్పష్టన వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళని ఎంత అడిగినా 1కి 4 సార్లు కూర్చారే నాయన, మళ్ళీ 1000 అప్లికేషన్లు మా ఊర్లో వచ్చినాయి. దాంట్లో 100 మంది నువ్వు అప్లికేషన్ దారులను సెలెక్ట్ చేసుకున్నావు. దాంట్లోకెళ్ళి మీరు ఎంతమందికి ఇస్తారు, ఇచ్చే డేట్ చెప్పమంటే మాకు ఆ డేట్ తెలియదు. గవర్నమెంట్ రమ్మంటే మేము వచ్చినాము, డేటా తీసుకోమంటే తీసుకున్నాము, గ్రామసభ పెట్టమంటే మాత్రమే గ్రామసభ పెట్టినాము. అది ఎప్పుడు వస్తాయి అనేది మాకు అధికారులకు ఎలాంటి ఇంటిమేషన్ లేదని క్లియర్ కట్గా ఒక 500-600 మంది ముంగట అధికారులు చెప్పారు. గతంలో కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. మా ఊర్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ స్థలం వెనుక కూడా ఒక 40 నుంచి 50 ప్లాట్లు అవుతాయి. గవర్నమెంట్ స్థలాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ చెప్పింది ఏంది, ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇల్లు జాగా ఇస్తాము, 5 లక్షల రూపాయలు మా గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తామని చెప్పారు. ఆ గవర్నమెంట్ ఊసెత్తడం లేదు. ఏమనంటే ఆ ప్లాట్ల కోసం ఇప్పుడు అడగకూర్రి, ఆ జీవో రాలే, ఉన్న జాగాలలోకే ఇస్తాం. జాగా లేనోడే పేదోడు. ఆ పేదోడు ఏం మాత్రం జాగా లేనోనికి ప్లాట్లు ఇవ్వమంటే దానికి ఎటువంటి స్పందన ఈ ప్రభుత్వం నుంచి వస్తలేదు. అధికారులు మొత్తం ఫెయిల్ అయిపోయారు ఈ విషయంలో. మంది ఆ 70 మందిలో కూడా ఎవరికి ఇస్తామనేది కూడా అవగాహన లేదు. వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ దీని మీద లేదు. రేషన్ కార్డులు ఎంతమంది ఇచ్చారు అప్లికేషన్ అంటే చెప్తలేరు. ఎంతమంది రైతు బంధు కట్ అయిందంటే చెప్పట్లేదు. దీంట్లో 1 ఇల్లు కట్టుకున్నా, 2 ఇల్లు కట్టుకున్నా ఆ వెంచర్లో ఆ సర్వే నెంబర్లో కన్వర్షన్ చేస్తే ఆ జాగాకు మొత్తానికి కూడా రైతు బంధు పడదు అంటున్నారు. గతంలో ఏమన్నారు, 12,000 ప్రతి ఎకరాకి ఇస్తామన్నారు. ఈసారి వచ్చే వరకు అదే 6,000కు ఇంకో 1,000 రూపాయలు 2,000 కల్పిస్తామంటున్నారు తప్ప ఇంత 5 నుంచి 400 ఎకరాల భూమి మా తుర్కపల్లి ఉన్నదాన్ని కట్ చేసి మిగతా వాళ్ళకు ఇచ్చేసి కూడా ఎన్ఆర్జీఎస్ బాధ్యతలు ఉన్నారు. దాంట్లో 20 మందిని రెగ్యులర్గా సెలెక్షన్ చేసినాం. దాంట్లో 20 మంది వచ్చారు. మిగతా 150 మందికి ఎలాంటి సంబంధం లేదు. ఈ 20 మందికి మాత్రమే మేము 12,000 లెక్క గవర్నమెంట్ సంవత్సరానికి ఇస్తూ ఉంటుంది. అంటే మిగతా వాళ్ళకి ఎందుకు ఏరయ్యా, వాళ్ళు కూడా 150 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా అంటే మాకు అలాంటిది రాలేదు, మాకు లిస్ట్ వచ్చింది, మేము చదువుతామంటున్నారు. ఎక్కడ కూడా అధికారులకు అవగాహన ఈ సబ్జెక్ట్ మీద లేదు. క్లియర్ కట్గా మాకు తెలిసిపోయింది. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ మేము ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తాం. మా పని గదే పెట్టుకున్నాం. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నాం, మేము తప్పు చేసినాం కాబట్టే ప్రజలు అనుకున్నారు కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టిరు. అధికారం మీకు ఇచ్చినప్పుడు ఏ ప్రజలకు మీరు ఏం పని చేయాలనో ఆ పని మీరు చేయకపోతే ప్రతిపక్ష హోదాలు ఉండి మీరు ఎన్ని అబద్ధాలు ఆడి మమ్మల్ని అధికారంలోకి వెళ్ళి దించిర్రో ఆ అబద్ధాలు అన్నిట్లను కూడా ప్రజల మధ్యలో మేము బాగా చెప్తా నిలదీస్తాం.
ఇల్లు లేదు, ఏం లేదు. 10 సంవత్సరాల నుంచి అట్లా ఉంటున్నాం, మేము కిరాయి కట్టుకుంటుంటాం. నెలకు 5,000 అవుతున్నాయి. మేము కూలి చేసుకొని బతుకుతున్నాం. మా ఇల్లు కూలిపోయింది, మొత్తం కాలిపోయింది, కాలబెట్టిరు, మొత్తం ఆగమాగం ఉన్నాం. మేము ఊళ్ళో కిరాయికి బతుకుతున్నాం. మేము ఇప్పుడు ఇస్తారంటారు కానీ ఇస్తలేరు. మాకు ఇల్లు వస్తుందని అంటారు, ఇస్తాంటారు, రాసుకుంటూ పోతారు కానీ పేరు వెళ్తారని చెప్తారు. మళ్ళీ అభివృద్ధి చేయండి, మేము ఏడికై ముట్టుకోవాలి. పెడుతున్నాం కానీ ఇస్తలేరు. వచ్చేళ్ళకి వస్తున్నాయి 3 ఇండ్లు 4 ఇండ్లు వస్తున్నాయి, మాకే లేదు. మేమే చేస్తున్నామా? పింఛన్లు కూడా చెప్పుకొని ఇస్తున్నామని, మరి అవి ఎప్పుడు వేస్తుండో ఎక్కువ వేస్తామని అన్నారు కదా. పెంచుటోళ్ళకి ఏంటి మళ్ళీ కొత్త వాళ్ళగా ఇచ్చే అవకాశం చేయాలి. కొత్త వాళ్ళు ఇప్పుడు మాకు 50 ఏళ్ళ నుంచి ఇప్పుడు 61 ఏళ్ళకి వచ్చేసిన నేను. 61 ఏళ్ళకి వస్తే ఇప్పుడు కూడా పింఛన్ కావాలంటే పింఛన్ ఇంకా మేము తిరుగుతూ ఉన్నాం కానీ పింఛన్ కొత్త లేవు, కొత్త ఇంక ఇస్తలేము, అప్లికేషన్ లేవు వాటిగానే చెప్తున్నారు మాకు. ఇప్పుడు నాకు ఒక 3 కొడుకులు 2 కొడుకులు ఉన్న ఒకటే ఇల్లు ఉంది మాకు. ఒక ఇల్లు ఊడుస్తుంది, దాన్ని వదిలేసేసినాము. మాకు ఇల్లు వస్తాను మొన్న ప్రజా ఇంటింటికి తిరిగి సర్వే చేసి వాళ్ళు పెట్టేసినాం. అది ఆ ఇల్లు రాలే మాకు. అదే క్రమశిక్షణగా చేసి మాకు ఇల్లు వచ్చేటట్టు ఇప్పించాలని మనం చేస్తున్నాం మేము. అదొకటి. ఇల్లు ఉన్న వాళ్ళు కూడా కట్టుకొని వద్దనే పరిస్థితి ఎవరు లేరు. ఊరు బాగుపడితే అందరికీ మంచిదే, ఊరు బాగుపడాలి. కానీ ఈ సర్వే చేయడం ఏంటంటే ప్రతి ఒక్క ఇల్లు ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఇబ్బంది ఉంది, ఒక ఇంట్లో బిల్డింగ్ ఉన్నా సరే, ఒక బిల్డింగ్లో వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది వాళ్ళకి స్థలం సరిపోతుందా గ్రహించి కూడా వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయవలసిందిగా గవర్నమెంట్ మనం చేస్తుంది. నేను 30 ఏళ్ళ నుంచి నేను కిరాయికుంటున్నా సార్. 60 రూపాయల నుంచి నేను కిరాయికుంటున్నా సార్. నా భర్త చీరలో పడి చచ్చిపోయిండు సార్. నాకు ఇప్పటి వరకు పింఛన్ వస్తలేదు సార్. నేను 25 సంవత్సరాల దాకా నేను కిరాయి కట్టుకోలేకపోతున్నా సార్. నాకు దయచేసి ఏడన్నా స్థలం చూపించండి సార్. మేము ఎన్నోసార్లు గ్రామ పంచాయతీకి మేము ఎన్నో కాగితాలు పంపించినా కానీ మాకు రానికి అవకాశం లేదు సార్. మేము కూలి 300 పని చేసుకుంటే మేము 3 పిల్లలు ఉన్నారు, నేను పోషించుకోవాలంటే ఎట్లా సార్? మీరు దయ సారు. మేము ఒక్కనాడు తింటే ఒకనాడు పంటం నాయన ఉపాసంతో. మా భర్త చెర్ల పడి చనిపోయింది సార్. నాకు పింఛన్ గిట్ట వస్తలేదు సార్. మేము మాకు డబుల్ బెడ్రూమ్ అయినా ఎక్కడైనా స్థలం ఇస్తే గిట్ట మేము గుడిసె చేసుకొని బతుకుతాం సార్. మేము దయచేసి రేవంత్ రెడ్డి సారు నీకు నమస్కారం చేసి మాట్లాడుతున్నా. నాకు 2 కొడుకులు, ఒక కొడుకు పెళ్ళి అయింది, కిరాయికుంటారు సారు. నా మొగుడు యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు. నాకు ఇల్లు లేదు, కొడుకు పెళ్లి కాలేదు. పోటు వాళ్ళు తీసుకుపోతున్నారు కానీ మాకు ఇల్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఈడ కూడా వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి సారు, మాకైతే ఏం వస్తలేవు. ఎంత బాధపడుతున్నాం సారు మేము. మా కాళ్ళ నొప్పులు వచ్చి మేము కష్టం కూడా చేసుకుంటలేము సారు. మాకు మా ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకుపోయారు కానీ మాకు ఇల్లు ఇట్లా ఏం రాలేదు సారు. నాకు ఖాళీ స్థలం ఉన్నది సారు. మీకు దండం చేసి నమస్కారం చేస్తున్నాం సారు. మేము ఏమనుకుంటామంటే యాడం గ్రామంలో అందరు గరీబ్ చాలామంది ఉన్నారు సార్. వారికి లేని వారికి ఇల్లు ఇవ్వండి సార్. ఉన్నవారికి లేదు సార్. ఉన్నోళ్ళకే 2 సిన్లు 3 సిన్లు రాస్తారు సార్. నెక్స్ట్ ప్రభుత్వం అదే చేసింది, మన ప్రభుత్వం చేయదు సార్. మన ప్రభుత్వం లేని వారికి మంచికి ఇద్దాం సార్. అందరికి అనుకూలంగా పేదవాళ్ళని చూసి వాళ్ళకు అనుకూలంగా ఇల్లు, ప్లాట్ ఉన్న వారికి, గుడిసెలున్న వారికి ఇల్లు ఇద్దాం సార్. ఇల్లు ఉన్న వారికి ఇద్దు సార్. ఒక్కొక్క ఇంట్లో 3 సిన్లు 4 సిన్లు రాచారు సార్. అవి మళ్ళీ రిఫైర్ చేసి మన లీడర్లకు చెప్పి మళ్ళీ రిపేర్ చేయించి మంచి లేనులకే ఇల్లు ఇవ్వండి సార్. రేవంత్ రెడ్డి సార్ గారికి నేను నమస్కరించి చెప్తున్నాను. మాకు యాడారం గ్రామంలో ఇల్లు లేదు, ఏమీ లేదు. 3 పాపలు నాకు. మాకు ఇక్కడ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కూలి పని చేసే వాళ్ళం మేము. అసలు పొద్దున తింటే నైట్ ఉండదు. అలాంటి వాళ్ళకి మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాము. ఉండడానికి ఇల్లు లేదు, అసలు జాగా కూడా లేదు, ఏమీ లేదు. 16 సంవత్సరాల నుంచి మేము రెంట్కుంటున్నాం. నైట్ పూట తినడం ఉండడం లేదు. అసలు కూలి పని చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారో మీరు చెప్పవాలి. అసలు మీరు మా కోసం పట్టించుకోవాలి. అలా అని నేను కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు. ఇంతకుముందు ఇందిరం ఇచ్చిన ఇళ్ళే ఉన్నాయి, అప్పుడు అందులో మేము ఉన్నాము. ఇప్పుడు ఉన్నాం కానీ ఇప్పుడు మాకు 2 బాబులు, ఒక పాప. ఇప్పటి వరకు మాకు రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు. మాకంటూ ఏమి ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు ఉండలేదు. మా ఆయనకి మా పరిస్థితి అసలు ఏం బాగలేదు. ఇప్పుడు ఇల్లు కూడా వస్తుందేమని మేము దరఖాస్తు పెట్టినాం. ఆ దరఖాస్తులో కూడా మా పేరు రాలేదు. అసలు మాకు ప్లేస్ ఉందని చెప్పినాం. ప్లేస్ ఉంది
ఉంది, కట్టుకోవడానికి ప్లేస్ ఉందని చెప్పినాం, దరఖాస్తు పెట్టినాం. దరఖాస్తులో కూడా మాకు ఇల్లు రాలేదు. ఇది న్యాయమే అని మీకు అనిపిస్తుందా సార్? మీరు ఒకసారి చూడండి, వచ్చి చూడండి, ఇంటికి వచ్చి చూడండి మా ఇంటి పరిస్థితి, మా ఇంట్లో పరిస్థితి కూడా. మీకు ఒకవేళ నమ్మకం నా మీద, మా మాట మీద నీకు నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి సర్వే చేసి చూసుకొని ఓకే చేయండి. ఒకరికి వచ్చిన ఎవరి బాధలు మాకు అవసరం లేదు, మా బాధ మాకు అవసరం చెప్తున్నాను నేను. మేము ఇప్పటి నుంచి నా 13 సంవత్సరాల పెళ్ళైనప్పటి నుంచి మేము మళ్ళీ ఉంటున్నాం. ఇందిరా ఇల్లు తప్ప మాకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు, ఇప్పటి వరకు ఏం రాలేదు. దయచేసి మాకు ఒక ఇల్లు శాంక్షన్ చేయమని చెప్తున్నాను. రీకంతే ఇది మాత్రం నా బాధ మాత్రం చెప్తున్నాను నేను. నాకు ఇల్లు కావాలి. నా ఇద్దరు బాబులు, నా ఇద్దరు ఫస్ట్ ఇయర్ బాబు, ఇప్పుడు నా బాబు, ఒక బాబు 9th, ఒక బాబు 5th. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. నా పరిస్థితి బాగాలేదు. ఎట్లా ఏంటి నేను బతికేది ఏంది? మా 3 పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బజార్కి ఏంది మా పరిస్థితి? బజార్కి వెళ్ళకే ఒక్కదాన్ని కష్టం చేసుకుంటే ఇంతమందిని బతికించుకుంటున్నాను నేను. ఎలా మేము బతికేది? ఒక ఇల్లు అన్నా మాకు శాంక్షన్ అయితే మేమైతే బతుకుతాం కదా. దయచేసి మాకు ఇల్లుకి శాంక్షన్ చేయండి. మీకు నమస్కారాలు చేసి చెప్తున్నాను. మీరున్న రాజకీయంలో మీకు వస్తే ఇందిరా ఇళ్ళనే ఉంటున్నాను నేను. ఇప్పుడు లేను. ప్రస్తుతం ఖాళీ ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్లో నాకు కావాలి. ఇది ఏమి న్యాయం అండి? ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చుడు ఏంది మీ న్యాయము? ఇల్లు లేని వాళ్ళకి ఇయ్యరా? గ్రామంలో మేము ఉన్నాము, కుల సంఘపోలము, చాకలోళ్ళు అంటూ, మంగళోళ్ళు అంటూ, కుమ్మరోళ్ళు అంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఇల్లు ఇవ్వరా? బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా? మా నాన్నకు మేము 4 ఆడపిల్లలము. మా నాన్న నన్ను ఇల్లరికం తెచ్చుకున్నాడు. మరి మాకు ఏమీ లేదని మేము ఎన్నిసార్లు అప్లికేషన్ పెడితే అన్నిసార్లు చింపుతున్నాం. ఇది ఏమి న్యాయం? ఇల్లరికం వచ్చిరని చెప్పి మీకు హక్కు లేదని కొంతమంది అంటున్నారు. ఇది ఏమి న్యాయం, ఏమి హక్కు? మరి ఇండ్లు ఇస్తారా, ఇయ్యరా? మరి మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరికి ఉంది ఎవరికి లేదనే సంగతి. మీరు ఇష్టం వచ్చినట్టు పేర్లు వేస్తుర్రు, తీస్తుర్రు. అత్తగారింటి ఉన్నోళ్ళు అత్తగారింటి కాడ ఇండ్లు వాకిళ్ళు ఉన్నోళ్ళు ఇక్కడ మాకు లేదని పెడుతున్నారు. కొంతమంది అమ్మ నాన్నల పేరు మీద పెట్టుకుంటారు. లక్షలకు సంపే జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. మరి మాకెందుకు ఇవ్వరు? అది మీరు ఎంక్వైరీ మంచిగా చేయండి. మేము ఎంక్వైరీ ఏం మంచిగా నడవడం లేదు. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు మీ వాళ్ళు. అప్పుడు అలానే నడిచింది, ఇప్పుడు అలానే నడుస్తుంది. ఎవరు సైలెంట్గా వైపు కలుస్తారో వాళ్ళకు ఓకే అవుతుంది, మాకెవరికి ఓకే అవ్వడం లేదు. ఇది ఏమి న్యాయం, ఏమి అది? నాకు ఇల్లు ఉంది, 2 కొడుకులు. నాకు కోడళ్ళు కొడుకులు, 2 రూములన్నా మాకు ఈ 2 రూములు ఉరుస్తున్నాయి. మాకు పండుకునే దాని తలం లేదు. మేము నీరు వాన వచ్చినప్పుడు మేము గోస చేస్తున్నాం సార్. మా బాధను భరించుకొని, నువ్వు కాకపోతే అంత నమ్మకం లేకపోతే సార్ వచ్చి చూసుకొని సర్వైవ్ చేసుకోండి సార్. సర్వైవ్ చేసుకొని మాకు ఒక్క ఇల్లు అవకాశం ఇవ్వండి సార్. మాకు ఒక్క ఇల్లు అవకాశం ఇస్తే మీ రుణంలో మేము ఉంటున్నామని కోరుకుంటాం సార్. మేము రుణంలో మేము బతుకుతున్నాం. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందే కానీ అది ఊరుస్తుంటే మేము పండుకునే దానికి తలం లేదు. ఆ 2 రూముల్లో కోడలు ఉంది, కొడుకు ఉన్నాడు, మన్మరాలు మనమోడు ఉన్నాడు. అందులో మాకు మెసలితానికి జాగా లేదు సార్. నాకు తలం ఉంది, కొంచెం 2 రూములు పడతాయి, తలం ఉంది. కానీ నాకు ఇప్పుడు 10 సార్లు నేను నీకు కాదా రాపిచ్చి ఇచ్చిన నాయన నా పేరు రాలే. ఇప్పుడైనా నేను మాట్లాడుతున్నా ఎవరు లంబడోళ్ళు, క్యాస్ట్ లంబడోళ్ళమే. అది లంబడోళ్ళు అంటే మాకు క్యాస్ట్ మాది వస్తుంది, లంబడోళ్ళకు ఏదైనా వస్తుంది. అది మాకు పింఛన్, మా ఆయనకు పింఛన్ కూడా వస్తలేదు. ఏం వస్తుంది సార్? మరి మీరు వచ్చైనా మాకు దయచేసి దయచేసి మాకు ఇల్లు కావాలి. ఒకటి నాకు ఇల్లు కావాలి. నాకు కట్టుకునే శక్తి లేక పోరాడుతున్నా సార్. దయచేసి ఒక ఇల్లు వచ్చేటట్టు చేయి సార్. నీ పేరు మీద నేను బతుకుతా. నేను అది ఇంద్రమ్మ ఇల్లే కానీ ఊరుస్తుంది. మేము పండుకుందామంటే మాకు తలం లేదు. నా కొడుకు కోడలు పోయి బోలారాం దండలా కిరాయికుంటారు. మేము ముసలోళ్ళం. ఒక కొడుకు పెళ్లి కానీ కొడుకు కొట్టుకొని, నాకు ఒక బిడ్డ ఉంది, ఆమెకు పెళ్లి చేస్తే మా భర్త చనిపోయిండు, కవిత. ఆమెకు కూడా లేదు, ఆమెకు ఏం లేదు, పింఛన్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఆమె ఇది ఆమె పోయి ఎన్నో కష్టం చేసుకుంటుంది, బతుంది. మళ్ళీ ఆమె పండుకునే దానికి కూడా జాగా లేదు, మాకు సరిపోతలేదు. చూడరు సార్. మాకు కూడా ఇల్లు లేదు సారు. నాకు 2 కొడుకులు, మా ఆయన నేను పని చేసుకొని బతాము. ఈ ఫోటో దించిన పంపించాము, మాకు ఇల్లు క్యాన్సల్ చేసిండు. వచ్చిన వాళ్ళకే 2 ఇండ్లు వస్తే ఎట్లా సార్? మరి మా ఆయన ముంగట తిరిగి అన్ని చేసిండు, మాకు ఇల్లు కాదు లేదు, రేకులు ఇల్లు నాది. నాకు ఇల్లు కావాలి సారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనులన్నీ
ఒక 1 ఇయర్ లోపల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1 ఇయర్ లోపల ఈ పథకాలన్నీ చేయడం జరుగుతుంది. రైతు భరోసా కానీ, ఇందిరామ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా కానీ, ఇప్పుడు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి మహిళకు కానీ 2500 ఇవన్నీ కానీ కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఏంటంటే మేము కూడా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రతి ఒక్కరికి ఈ లబ్ధి పొందే విధంగా ప్రతి మనిషికి అంటే ఇంటింటికి వెళ్ళి కూడా మేము ఇది ఏందనేది కూడా పర్టికులర్గా వాళ్ళకు సంజాయించి చెప్పి కూడా మేము ప్రతి ఇంటికి ఇల్లు లేని ముఖ్యంగా ఏంటంటే నిరుపేద ఇండ్లు మొత్తం ఇండ్లు లేని వారికి కూడా ఇండ్లు ఇవ్వడానికి ఫస్ట్ మేము కృషి చేస్తాము. మేము ఈ ప్రజాపాలన తరఫున నేను కోరుతున్నాం. సార్ నమస్కారం సార్. మాకు 30 ఏళ్ళు అయ్యాయి సార్. నాకు ఇల్లు లేదు, స్థలం లేదు సార్. కిరాయి కట్టుకోలేక చేస్తున్నాం సార్. కిరాయి ఇల్లుకు కిరాయి పెంచుతూనే ఉన్నారు సార్. ఏం కూలీ చేసి కిరాయి కట్టుకోను, నాకేమో కూలీ చేయని శాతనైతే లేదు సార్. దయచేసి మాకు ఎక్కడైనా తలం ఇప్పించి ఇల్లు కట్టిమని రేవంత్ రెడ్డి సార్కు కోరుకుంటున్నాం సార్. పేరు కోసినోళ్ళ యాదగిరి, యాడారంలో గ్రామ సభ నడుస్తున్నది. మా దాంట్లో దాదాపు 70, 80, 90 మంది లబ్ధిదారులు ఉన్నారు. జాబితా అందరికీ దరఖాస్తులు వారి చేతితోనే తీసుకున్నారు. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తు వెరిఫై చేసి తప్పనిసరిగా వాళ్ళ జాబితాలో ఉన్న పేర్లు, భూమి లేని వారు ఉన్నారు ఒక 29 మంది, స్థలం లేని వారు 29 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు 60 మంది ఉన్నారు. వాళ్ళకి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను విన్నపించుకున్నది ఒకటే, ఇది చిన్న గ్రామము. ఈ గ్రామానికి ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వాళ్ళు ఉన్నారు. 5 నుంచి 6 లక్షల వరకు ఇస్తున్న ప్రభుత్వం గ్యారంటీగా ఇవ్వాల్సిందిగా పొగులేని శ్రీనివాసరావు రెడ్డి గారిని నేను ఈ గ్రామ సభ తర్వాత విన్నపించుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మా అన్నకు ఇల్లు ఉంది, నాకు లేదు. నా పరిస్థితి ఏంది? ఊరు గ్రామ శాఖలోని నాకు ఇల్లు లేదు కాబట్టి నా ఇల్లు గురించి నేను అడుగుతున్నా. నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఇల్లు లేదు. గుంట జాగ ఉంటే గుంట జాగ నాది మంది పాలు అయిపోయింది. నాకు అన్నీ కావాలి, నా వస్తువులు నాకు కావాలి. నేను ఊరు సాగలోని, నేను బయటని కాదు. ఊర్లో పుట్టినా, ఊర్లోనే పెరిగినా. మా తాతల కాటి నుంచే నేను ఈడున్నా, పుట్టి పెరిగింది ఇది ఈ ఊరు. నాకు ఇల్లు కావాలని కోరుతున్నా. నాది పుట్టిన ఊరు, నాది 50 గజాల జాగుండే 2 రూములు రేకులేసుకున్నా. అది కూడా నాకు బీమార్ వచ్చింది. కిమ్స్ హాస్పిటల్లో 18 లక్షలు అయినాయి. అది అమ్ముకున్నా. కిరాయి నా 5,000 కట్టి కిరాయికున్నా. మరి మాకు ఇస్తారా, చూపియరేనా? 50 గజాల జాగా, 60 గజాల జాగా మేము ఎట్లా బతకాలి? నిమ్స్ హాస్పిటల్ కాగితాలు మొత్తం ఉన్నాయి నా దగ్గర. కట్టిన రూపాయలు కాగితాలు మొత్తం ఉన్నాయి, చూపిస్తాను. ఇన్క్వైరీ చేయాలి. ఇన్క్వైరీ చేసి మాకు లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్నోనికి ఇవ్వద్దు. 300 బంగ్లాలు ఉన్న వాళ్ళకు, డ్యూటీలు ఉన్న వాళ్ళకు మాకు ఇండ్లు ఇస్తారు, మాకు ఇయ్యరు. చూస్తున్నారు. నాదేమన్నా ఆధారం ఉందేమో, నాకు రోగం వచ్చి బీమార్ వచ్చి ఇంట్లో అనుకుంటున్నా. గంజి పోసేవాళ్ళు లేరు, నా కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు. నా సాగు ఎట్లా? ఉన్నోళ్ళకే ఇస్తే మాకు ఎట్లా సార్? మరి మాకు ఇవ్వాలి, మాకు చూపించాలి, ఇన్క్వైరీ చేసి చూపించాలి. యాడారం గ్రామానికి ఇండ్లు వచ్చినాయి. వచ్చిన వాళ్ళకే ఇండ్లు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. లేని వాళ్ళకి సర్వే చేసిరు, లేని వాళ్ళకి కూడా రాలేదు. ఎవరికి రాలేదు. రేకులు ఇల్లు, పెంకలు ఇల్లు, గుడిసెలు ఉన్న వాళ్ళకి రాలే. న్యాయం ఏం లేదు ఈ ఊరు యాడారం గ్రామంలో, జరగలేదు. కాకపోతే సర్వే చేసి లేని వాళ్ళకి ఇవ్వాలి ఇల్లు. ఉన్నోళ్ళకే వచ్చినాయి పేర్లు, కూడా ఉన్నోళ్ళకే వచ్చినాయి. లేని వాళ్ళకి ఎవరికి రాలే. ఉన్నోళ్ళకే అప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు. జాగా లేని వాళ్ళు ఎవరు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు సర్వే చేసి ఇవ్వాలి. లేకపోతే పంచకుండా ఉండుర్రి, అవి అట్లనే పెట్టరు, అన్నీ ఒక్కసారి పంచుర్రి. మాకు గతి లేక బయట రూమ్లే అవి రేకులు వేసుకుని ముత్తాయి రేకులు. ఆ కోతులు వచ్చి మొత్తం గోడ సాంగ్ కూలిపోయింది, కారుతున్నాయి రేకులు మొత్తం. అట్లా సార్ ఉన్నోళ్ళకే ఇందిరా మిల్లు ఉన్నోళ్ళకే మళ్ళీ ఇస్తుర్రు. మరి లేని వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా చూసుకుంటా. పెద్ద మనుషులైనా ఇస్తోళ్ళకి అట్లా ఇవ్వద్దు కదా, చూసుకోరా. ఊళ్ళు తెలియదా? పెద్ద మనుషులకు అందరికీ తెలుసు, కానీ చేయాలని చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో తెలుస్తలేదు. మాదైతే గరీబ్ సంసారం, అసలు చేసుకుంటే కూలే మేము, ఇంకేం లేదు. డ్యూటీలు కూడా లేవు మాకు అసలు. గౌరవనీయులైన మన నారాయణపూర్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, గత ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, ప్రజలకి ఏ రకంగా మేలవుతుంది, ప్రజలకు ఏ రకంగా అయితే బాగుంటుంది అది గమనించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడమే నా లక్ష్యం. కాబట్టి ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వాలి, ఫస్ట్ పెంకటి ఇన్నోళ్ళకి ఇవ్వాలి. కాకుండా బిల్డింగ్ ఉన్న వాళ్ళకి వదిలి ఫస్ట్ పెంకటిల్లు, అర్థాత్ ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ ఇల్లు కట్టుకొని, ముఖ్యంగా నేను ఇల్లు కడతా అనే కెపాసిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయడం మన మంచి అవకాశం ఇది. కాబట్టి గవర్నమెంట్ చాలా ఆలోచించాలి. వచ్చినోనికి ఇవ్వడం కాకుండా లేనోనికి ఇవ్వడమే మంచిది. ప్రజాపాలన అనేది చాలా బాగుంది, లేదనడానికి లేదు. ఇంకోని మనం తిరస్కరించడానికంటే ప్రజాపాలన బాగుంది. ప్రజలకు ఇంకొక గమనించి
ఎవరికైతే బాగుంటుంది ఎవరికైతే బాగలేదని చేయడం చాలా బాగుంటుందని నా ఆలోచన సార్. నారాయణపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. నా పేరు బొలిశెట్టి హనుమంతు. నేను గత ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు మళ్ళీ ప్రజాపాలనను పెట్టిర్రు. దీంట్లో ఎటువంటి ఉపయోగకరమైనది ఎటువంటి లేదు. వీళ్ళు అధికారులు ఏమంటారు అంటే దాన్ని క్షేత్రాలు పరిశీలించిన తర్వాత ఒక మాట చెప్తున్నారు, ఇది నిమిత్తం మాత్రమే, మళ్ళీ దాని హెచ్చు తగ్గులు ఉంటాయి, దాన్ని సరి చేస్తామని మళ్ళీ అంటున్నారు. నిరుపేదలకైతే ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడున్న రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ నిరుపేదలకు ఎటువంటి లేదు, ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు. అది ఏ ప్రకారంగా సర్వే చేసిర్రు మీరు మీ అధికారులు ఏమో అది అర్థమవుతలేదు. వచ్చిన అధికారులు కూడా ఎటువంటి సరైన సమాధానం చెప్పట్లేదు. ఇంకోటి, సంవత్సరం అయింది ప్రజాపాలన పెట్టి, ఇప్పటి వరకు అతి గతి లేని పరిస్థితి ఉంది. పరిపాలనే అట్లుందా, అధికారులు అట్లున్నారా, లేకపోతే వచ్చిన సర్వేలు చేసిర్రా? సర్వేలు ఏం చేసిర్రు? సర్వే చేసిన దానికి ఏమైనా ప్రతిఫలం ఉండాలనా లేదా? ప్రతిఫలమే లేదు. ఇప్పుడు ఊర్లో వచ్చి కొట్లాట పెట్టినట్టే కానీ మీరు ఏమి మీ ప్రజాపాలనతో ఎటువంటి ఉపయోగం లేదు. పబ్లిక్ సామాన్యులకు అసలు అర్హులైన పేదలకు ఎటువంటి ఫలాలు పొందలేదు. దయచేసి ఇప్పటికైనా మళ్ళీ సర్వే చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి, అనర్హులను డిలీట్ చేయండి. మేము డిలీట్ చేయమని చెప్తలేదు. ఎవరైనా కట్టుకునే స్తోమత ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. ఇక్కడ నాగశెట్టిపల్లిలో గ్రామ సభ నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ మన ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇక్కడ మనకి ఇప్పుడు గ్రామ సభలో ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు, మన రైతు భరోసా, మన భూమి లేని వారికి ఆత్మీయ భరోసా, ఇవన్నీ మేము ఇక్కడ అమలు చేసుకుంటున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ఖచ్చితంగా ఉంటాం. ప్రజాపాలనలో మంచి స్పందన ఉంది. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు భరోసా కానీ, ఉన్నటువంటి 4 స్కీమ్లల్లో చాలా బాగుంది పాలన. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా బాగుంది. మంచి వ్యక్తిత్వంతో నడుస్తుంది. ఇంకా ముందు సాగాలని కోరుతా ఉన్నాము. ప్రతి ఒక్కరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము కూలి చేసుకుంటే బతుకుతాం. జాగా లేదు, భూమి లేదు, మాకు ఏం లేదు. మాకు దయచేసి ఇల్లు ఇవ్వాలి. మేము మా ఆయన వికలాంగుడు. నేను ఒక్కదాన్ని ఇంట్లో కష్టపడతా. మా కొడుకు చదువుకుంటాడు, మా బిడ్డ పెళ్ళయింది. నేను ఒక్కదాన్ని చేసి మా ఇంట్లో 2 సాదాలే. మేము బీద వాళ్ళం, జాగా లేదు, ఏం లేదు, చేసుకుంటూనే బతుకుతాం సార్. మాకు దయచేసి మాకు న్యాయం చేయాలి. ఈరోజు ప్రజాపాలన సందర్భంగా మా నారాయణపూర్ గ్రామంలో అధికారులు వచ్చారు. మేము అడిగిన దానికి సమాధానం కరెక్ట్ చెప్పడం లేదు ఒకటి. మరి ఇంకోటి ఏంటంటే ఇండ్లు లేని వారికి కంపల్సరీ ఇల్లు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అయితే పెంకుటిండ్లు ఉన్న వాళ్ళకు, మరి అదేవిధంగా రేకులు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి. బిల్డింగ్లు ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి, 51 మంది పేర్లు వచ్చినాయి. మరి అది ఎందుకు? అది మేము అది వ్యతిరేకిస్తున్నాం. ఇదైతే కరెక్ట్ ప్రజాపాలన కాదని మేమైతే ఖండిస్తున్నాం. మాకు ఇక్కడ కరెక్ట్ అధికారులు కూడా కరెక్ట్ చెప్పలేకపోతారు. అందుకే మేము బయట వచ్చి మాట్లాడుతున్నాం సార్. మాది కేశవాపూర్ గ్రామం. ఇక్కడ మనకి ఈరోజు గ్రామ సభలో అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డ్స్ కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, వీటిపైన అర్హులైన వారికి ఈరోజు జాబితా ఇవ్వడం జరిగింది. జాబితాలో అర్హులైన వారు ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి సర్కార్ పక్కాగా అమలు చేస్తుందని భావిస్తున్నాం. ఈరోజు కేశవాపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో 4 సంక్షేమ పథకాలు అనగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈరోజు పోతారం గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమనగా రైతు భరోసా అండ్ ఇందిరమ్మ ఇండ్లు, వీటి గురించి అని చెప్పేసి 4 పథకాల గురించి గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామ ప్రజలందరూ వచ్చి అప్లికేషన్ ఉన్న వాళ్ళే, శాంక్షన్ అయిన వాళ్ళే చెక్ చేసుకున్నారు, లేని వాళ్ళవి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాము. ఇంకొక విషయం ఏమనగా ఇందులో రాని వాళ్ళు ఇబ్బంది పడని అవసరం లేదు, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోగలరని కోరుచున్నాము. ఇంకొకటి ఏంటంటే రేవంత్ అన్న వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మేడ్చల్ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారు మరియు దుద్దెల్ల శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ గారు, వీళ్ళ దృష్టి కూడా వెళ్ళేంత వరకు చూసి ఏవైనా అవకతవకలు ఉంటే నిరుపేదలకు వచ్చేలా చూస్తాము. ఇంకొక విషయం ఏమనగా మా పోతారం గ్రామంలో స్కూల్ కొంచెం శిథిలావస్థలో ఉంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు. కనీసం మన ప్రభుత్వంలోనైనా పట్టించుకొని కొంచెం దాన్ని శిథిలావస్థలో ఉన్న
స్కూల్ని పాఠశాలని కొంచెం అభివృద్ధి చేయగలరని కోరుచున్నాము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.